వావ్ ఇది సూపర్ ఉంది. నాకైతే వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ స్లో. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ నాగేంద్ర హియర్. మనమైతే నైట్ ఈ టెంట్లోనే స్టే చేసింది. సో ఎక్స్ట్రా బెడ్ కూడా ఇచ్చారు, ఇక్కడ వాష్రూమ్ కూడా ఉంది, సూపర్. సో మనకి హాట్ వాటర్ కూడా ప్రాబ్లం లేదు, బాగానే వచ్చినాయి. సో మనమైతే ఈరోజు డే 8 హుండర్ నుంచి ప్యాంగాంగ్లోకి వెళ్తున్నాం. 160 కిలోమీటర్స్ ఫుల్ ఆన్ అడ్వెంచర్, రివర్ క్రాసింగ్లు, అసలు రోడ్ ఉండదు, మొత్తం ఇట్లాంటి దాని మీదనే రైడ్ చేయాలి. సో ఫుల్ అడ్వెంచరస్ రైడ్. నిన్న బయలుదేరడమే లేలో 2:30కి బయలుదేరాం, మస్తు లేట్ అయిపోయింది. శాండూమ్స్ ఇక్కడే శాండూమ్స్. సో హుండర్కి వచ్చేసరికి 7 అయింది, లైటింగ్ ఉంది అప్పటికి ఇంకొంచెం. సో లైట్గా అయితే అన్నీ చూసాం, బట్ రైడ్ చేయడానికి మాకేం అవైలబుల్ లేదు. అంటే ఇక్కడ క్యామెల్ రైడ్ ఉంది, అది చేద్దాం అనుకున్నాం కానీ అప్పటికే టైం అవుట్ అయిపోయింది. సో చేయలేకపోయాం. అయితే మాతో పాటు కొందరు టూరిస్టులు వచ్చారు. వాళ్ళు ఏంటంటే మీతో ఫోటో దిగుతాం అది అంటే సరే దిగండి అని చెప్పాం. అంటే మేము రైడింగ్ జాకెట్ ఏం తీయలేదు, లేట్ అయిపోతుంటారు కానీ హెల్మెట్ పట్టుకుని అట్లే పోతుంటే వాళ్ళకి కొంచెం రైడర్స్ అంటే ఇష్టం అంట. మేము కూడా దిగుతాం అంటే సరే మేము ఫోటో దిగుతాం ప్లీజ్ అంటే సరే దిగండి అని చెప్పి దిగారు అక్కడ. అప్పుడు మోహన్ బ్రో వచ్చేసి వ్యాలెట్ చూసుకున్నాడు, వీళ్ళు ఏంది ఇట్లా వెరైటీగా ఉన్నారని. వ్యాలెట్ ఉంది, హెలికాప్టర్ పోతుంది ఆర్మీ వాళ్ళది అనుకుంటా. సో మళ్ళీ క్యామెల్ రైడ్ దగ్గరికి వెళ్ళి అప్పటికే టైం అయిపోయింది. జస్ట్ అట్లా వాటినే చూద్దామని చెప్పి పోయాం. చూసి మార్నింగ్ 9కి ఏమో ఓపెన్ అయ్యింది, టైం ఉంటే పోదాం లేకపోతే లేదని ఇక రూమ్ అన్న తీసుకుందామని రిటర్న్ అయ్యాం. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ హోటల్ దాకా వచ్చేసాం, ఎందుకంటే ఇటే శాండమ్స్ది. సో అదంతా తిరిగేసి ఇట్లా వచ్చేసాం అన్నట్టు నైటు. సో ఏమైందంటే ఇక్కడ దాకా వచ్చాక తెలిసింది మోహన్ బ్రోది వ్యాలెట్ పోయింది. అందులో 10,000 క్యాష్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్, ఇంకా తనకు సంబంధించిన చిన్న వస్తువులేమో ఉన్నాయంట, అంటే ఐడి ప్రూఫ్స్ అట్లాంటివన్నీ. సో అన్నీ మిస్ అయిపోయాయి. మళ్ళీ ఇమ్మీడియట్గా అంటే ఇక్కడికి వచ్చాక తెలిసింది, ఇమ్మీడియట్గా మళ్ళీ వెళ్ళి అక్కడ క్యామెల్స్ రైడ్ దగ్గర మొత్తం చెక్ చేసాం ముగ్గురం, బట్ దొరకలేదు. దాదాపు ఒక 1 అవర్ చెక్ చేసాం, దొరకలేదు. సో రిటర్న్ అక్కడ లోకల్స్ వాళ్ళకి చెప్పాము, ప్లస్ క్యామెల్ రైడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే వాటి ఓనర్స్, వాళ్ళకి కూడా చెప్పాము. వాళ్ళ లీడర్కి చెప్పాను, ఇట్లా మా ఫ్రెండ్ది వ్యాలెట్ పోయింది అదని చెప్పాను. చెప్తే 100% తిరిగి ఇచ్చేస్తాం, మాకు దొరికితే, అట్లా ఏమి ఉంచుకోము. ఎప్పుడైనా టూరిస్టులు ఏదైనా వస్తువు పోతే ఎవరైనా వచ్చి అడిగితే ఇచ్చేస్తాం, 100% ఇస్తామని ఇమ్మీడియట్గా వాళ్ళ టీం అందరిని పిలిచి చెప్పాడు. ఒకళ్ళు దొరికితే ఇచ్చేసేయండి ఎవరికైనా అని. ప్లస్ మాకు కూడా చెప్పాడు, రేపు ఎర్లీ మార్నింగ్ 4 to 5 మధ్యలో వచ్చి వెతుక్కోండి, దొరికే ఛాన్సెస్ ఉంటాయి, మాకు దొరికినా ఇస్తామని చెప్పారు. సో ఆ నుంచి హోటల్కి వచ్చి హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాం, ఇదే టెంట్. సో ఇక్కడ హోటల్ ఓనర్ కూడా చెప్పాం, మాది ఇట్లా మా ఫ్రెండ్ వ్యాలెట్ పోయింది ఇదని చెప్పాను. చెప్తే వాళ్ళ లోకల్ గ్రూప్స్ ఉంటాయి కదా ఇక్కడ, ఆ గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్లలో అన్నిట్లలో ఇన్ఫామ్ చేశాడు. సో లోకల్స్కి దొరికితే 100% ఇస్తారు బ్రో, ఇక్కడ అట్లా ఏముండదు, మీరు భయపడిన అవసరం లేదు, బట్ మీరు కూడా ఒకసారి వెళ్ళి మీ ప్రయత్నం మీరు చేయండి అంటే సరే అని చెప్పాం. సో నైట్ నిద్ర కూడా పోలేదు బ్రో. ఇక 10,000 క్యాష్, అందరం లిక్విడ్ క్యాష్ ఒక 10,000 మెయింటైన్ చేస్తున్నాం. సో తన వ్యాలెట్ పోవడం వల్ల క్యాష్ అంతా మిస్ అయిపోయింది. ఇప్పుడే 100 రూపీస్ జస్ట్ అయ్యి స్నో గ్లౌజెస్, అంటే కొంచెం మంచు ఇట్లా పడ్డా కూడా ఏం కాకుండా నీకు బైక్ రైడ్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి. అవి నేను సెల్ఫీ స్టిక్ జనవరిలోనే ఎప్పుడో తీసుకున్నా, దానికి ఒక 230 300 అయింది. అవి మనోళ్ళు కెమెరా బ్యాగ్ తెచ్చారు, ఫొటోస్ దిగుతున్నాం అక్కడ. సో కెమెరా బ్యాగ్లో పెట్టాను కానీ మనోడు చూసుకోలేదు, అట్లనే వెళ్ళిపోయాడు. అవి కింద పడిపోయాయి, ఎక్కడో కింద పడిపోయాయి, నాకు కూడా తెలీదు. ఒక ½ అన్ అవర్ తర్వాత చూసాను నేను బ్యాగ్లో కొన్ని ఫొటోస్ తీసుకుందామని. సో అవి 2 మిస్ అయిపోయినాయి. ఇక వాటి కోసం ఏం తిరుగుతాంలే అని ఒక ½ అన్ అవర్ ఏమో చెక్ చేసా, దొరకలే. లైట్ తీసుకొని ఇక వచ్చేసాం. జస్ట్ ఎంత మా అంటే ఒక 300-400 లాస్ అయిపోయినా కావచ్చు అని లైట్ తీసుకున్నా. సో ఫస్ట్ రోజు నాకే జరిగింది అది, ఇట్లా లాస్ అవ్వడం. మళ్ళీ నిన్న లేలో మార్కెట్కి వెళ్ళాం కదా, సో లే మార్కెట్లో ఆహ్లాద్ బ్రో అని ఉంటాడు. సో ఇప్పుడు నాతో పాటు ఇద్దరు వచ్చారు కదా, ఒక అతని పేరు మోహన్, ఒక అతని పేరు ఆహ్లాద్. సో ఆహ్లాద్ బ్రోవి
లేహ్ మార్కెట్లో 1600 రూపీస్ గ్లౌజెస్, రైడింగ్ గ్లౌజెస్. అయితే చలి పెడుతుందేమో అనుకొని ఈవినింగ్ తీసుకొని వచ్చేసాడు. చాలా షాప్స్ తిరిగాడు, ఎక్కడనో మర్చిపోయాడు. షాపింగ్ అంతా చేసేసి షాప్స్ క్లోజ్ అయినాక, మార్కెట్ క్లోజ్ అయినాక మేము రూమ్కి వెళ్ళాం. రూమ్కి వెళ్ళాక కూడా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గుర్తొచ్చింది మా గ్లౌజులు ఎక్కడ పోయినాయని. అప్పటికే 11 అవుతుంది, 10కే మార్కెట్ క్లోజ్ అయిపోయింది. సో ఇక అవి దొరకమని లైట్ తీసుకున్నాడు. నిన్న మార్నింగ్ పోయినా కానీ ఏ షాప్లో వదిలిపెట్టాడు అంటే ఎక్కడ పోయినాయో తెలియదు కాబట్టి ఇక వెతకలే, వాటి గురించి వెతికి వేస్ట్ అని చెప్పేసి మామూలుగా రైడ్ స్టార్ట్ చేసుకొని ఇటు వచ్చేసాం. సో తనే గ్లౌజులు పోయినాయి, 1600 రూపీస్ గ్లౌజెస్. సో అది అట్లా ఫ్లాప్ అయిందా, 1 by 1 ఇట్లా ఆన్ ది వేలో ఒక దగ్గర ఆగితే తను కింద పడ్డాడా, మోహన్ బ్రో కింద పడ్డాడు. అది అయిపోయి కింద తీరి ఇడికి వచ్చేసరికి టైం అయిపోయింది. దరిద్రం ఏంటంటే క్యామెల్స్ రైడ్ దగ్గరలోనే ఎక్కడో పర్స్ కూడా పోయింది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో వాళ్ళతో కంపేర్ చేస్తే నాది పెద్ద లాస్ ఏం కాదులే, నేను లైట్ తీసుకున్నా కానీ మోహన్ బ్రోది చాలా హెవీ లాస్. అది 10,000 రూపీస్ లిక్విడ్ క్యాష్ అన్నీ అందులోనే ఉండిపోయాయి. మేము కూడా యాక్చువల్గా లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేస్తున్నాం, ఎందుకంటే ఇట్లాంటి రిమోట్ లొకేషన్ ఏరియాల్లో వైఫై సిగ్నల్స్ ఏముండవు. సో క్యాష్ ఇవ్వాల్సి వస్తుంది. సో నేను కూడా అట్లనే క్యాష్ మెయింటైన్ చేస్తున్నాం, మనిషి ఒక 10,000. బట్ నా వ్యాలెట్ నేను రైడ్ స్టార్ట్ చేసిన రోజు చూసిన, క్యాష్ డ్రా చేసి అలా పెట్టిన. మళ్ళీ మధ్యలో ఒకసారి క్యాషే కావాలంటే పర్స్ తీసి క్యాష్ తీసి ఇచ్చా. ఇంతవరకు నా వ్యాలెట్ ఎక్కడుందో కూడా తెలియదు, అంటే బ్యాగ్లోనే ఉంది. నేను అసలు దాన్ని వాడట్లేదు, చూడట్లేదు, ఎందుకంటే పాయింట్ ఉండదు కదా అందులో. కానీ రైడింగ్ జాకెట్లో కానీ ఎక్కడైనా పెడితే మళ్ళీ నేను చూసుకోకుండా పోద్దేమో అని భయంతో బ్యాగ్లో దాని కింద ఎక్కడో పడేసా. ఇప్పుడు నిన్న నైటు చార్జర్స్ అవన్నీ వెతుకుతుంటే అందులో ఉంది నా పర్సు. సో నేనైతే కొంచెం జాగ్రత్తగానే ఉన్నా. పర్స్ని యాక్చువల్గా పెద్దగా అస్సలే యూజ్ చేయను, ఆ బ్యాగ్లో ఎక్కడో ఉంది. సో ఇలా జరిగింది అన్నట్టు. అంతా వరస్ట్ డే నిన్నైతే. 8:30 అవుతుంది, సన్లైట్ మొత్తం వెళ్ళిపోయింది. ఇక్కడ సన్లైట్ కొంచెం 7:40 దాకా ఉంది మంచిగానే. 7:40 to 8 మధ్యలో డిమ్ అయిపోయింది లైట్. 8 o'clock తెలిసింది మాకు. 8కి వెళ్ళి మొత్తం చెక్ చేసాం, బట్ దొరకలేదు. ఇక అప్పటికే గబ్బు చీకటి అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే నా రైడ్ అంతా అప్సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళైతే ఒక బైక్ తీసుకొని అక్కడ ఏరియాకి వెళ్ళారు, కొంచెం కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సో అది ఏది మన క్యామెల్స్ రైడ్ చేసిన ప్లేస్, అక్కడికి వెళ్ళి వెతుకుతున్నారు. సో నేను వచ్చేసి దీనికి లాక్ సిస్టమ్ ఏం లేదు, టెంట్కి కొన్ని గ్యాడ్జెట్స్ ఛార్జింగ్ పెట్టారు. సో నేను ఇక్కడే ఉన్నాను, వాళ్ళైతే ఇద్దరు వెళ్ళారు, అల్లాద్ బ్రో, మోహన్ బ్రో. సో దొరికితే మంచిది, దొరకకపోతే మాత్రం ఇక్కడ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. ప్లస్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్స్ అన్నీ బ్లాక్ చేయాల్సిందే. ఇంకా ఏమైనా దొరికిందా? దొరకాలా? చేదు అనుభవం ఇది రైడ్లో. ప్రతి ఒక్కరిది ఏదో ఒక వస్తువు పోతూనే ఉంది. చాలా జాగ్రత్తగా ఉన్నప్పటికి కూడా మిస్ అవుతున్నాయి. ఎట్లా మిస్ అవుతున్నాయేమో తెలియదు, ఏందో ఏమొచ్చా. ఇప్పుడే మెడిటేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. లగేజ్ ప్యాక్ చేస్తున్నాం, ఒక 20 minutesలో బయలుదేరుతాం. టైం వచ్చేసి 8:10 అవుతుంది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇక్కడైతే ఫుడ్ అంతా బాగాలేదు. బయటికి వెళ్ళాక ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్ ప్యాంగాంగ్ లెక్క వెళ్ళాలి. యాక్చువల్గా నెక్స్ట్ వచ్చే విలేజ్ డిస్టిక్ అన్నట్టు నిన్న మేము అది క్రాస్ చేసే వచ్చాం. అక్కడ పోలీస్ స్టేషన్ ఉంది. సో వీలైతే అక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. చూద్దాం, పాసిబుల్ ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, లేకపోతే లైట్ ఇంకా పర్స్ పోయిందని అనుకోవాలి. సరే, దాని గురించి నేను తర్వాత చెప్తా. బైక్స్ అయితే అక్కడ పార్క్ చేస్తాం నైట్. ఇవి టెంట్స్ అన్నీ. సో ఇది మా టెంట్, ఇక్కడ ఆల్రెడీ లగేజ్ పెట్టేశాడు. ఇది మా టెంట్. సో ఒక ఎక్స్ట్రా బెడ్ కూడా ఉంది, ఎక్స్ట్రా బెడ్. ఇందులో లైటింగ్ ఎందుకు రెడ్గా ఉందంటే ఇదంతా రెడ్గా ఉంది కదా, సన్లైట్ వల్ల ఇట్లా వచ్చింది అన్నట్టు. సో ఇది ఒక బెడ్, ఒకటే సాకెట్ ఇచ్చారు ఛార్జింగ్ది, దానికి మేము స్పైక్ పెట్టుకున్నాం. ఇది వాష్రూమ్. హాట్ వాటర్ అయితే వస్తున్నాయి బాగానే. సో ఇప్పటి వరకు అయితే అంతా బాగానే ఉంది. ఇప్పుడు రైడ్ ఎట్లుంటుందో చూడాలి. ఈరోజు ప్యాంగాంగ్ లేక్కి 150 kilometers బ్రో, 160 kilometers మొత్తం ఆఫ్ రోడ్, రివర్ క్రాసింగ్లు, చాలా అడ్వెంచరస్గా ఉండబోతుంది రైడ్ అయితే. సో మనమైతే
లగేజ్ మౌంట్ చేసి స్టార్ట్ అయిపోదాం.